Everyone able to hear my voice clearly or else any disturbance from my side? Yes, Clarity, all of you. So in previous session, lastly, we completed the things related to components and we started discussing about the concept which related to props in React.js. So we know about prop means prop stands for properties and props are immutable. That means their structure cannot be changed dynamically. Those are the points we know in prop related fields. సో మనం ప్రాప్ అనేది ఒక ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రాప్స్ అనేవి HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఫార్మాట్స్ లో పాస్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ రిలేటెడ్ జావా స్క్రిప్ట్ ఫంక్షనల్ థింగ్స్ కి అయితే ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి ఇద్దరు డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కి ఆర్గ్యుమెంట్స్ ని ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో సిమిలర్లీ అదే వేలో పాస్ చేస్తాం. సో ప్రీవియస్లీ వి సీన్ ది థియరీ థింగ్స్ ఓన్లీ, రైట్? సో టుడే విల్ గో ఫర్ ది ప్రాక్టికల్ థింగ్స్ విచ్ రిలేటెడ్ టు ఫంక్షనల్ కాంపోనెంట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో మనం ప్రాప్స్ ని అనేవి HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ లో ప్రొవైడ్ చేస్తాం. ఐడియా ఉంది కదా యూ కెన్ ఎవ్రీబడి. సో yes, sir. HTML ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ అంటే మనం రియాక్ట్ కాంపోనెంట్స్ ని HTML ఎలిమెంట్ గానే కదా రిటర్న్ చేస్తే సంథింగ్ లైక్ వీ హ్యావ్ ఎ సింటాక్స్ లైక్, సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ ఎనీ కాంపోనెంట్. సో మీరు మనం క్రియేట్ చేస్తే ఒక కాంపోనెంట్ అవుతుంది. సో ఇట్ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు కాంపోనెంట్ నేమ్. సో ఇక్కడ ఒక కాంపోనెంట్ నేమ్ తో ఒక కంటెంట్ బిల్డ్ చేస్తారు. సో మనం దాన్ని రిటర్న్ చేసేటప్పుడు ఎవ్రీ టైం యాప్ డాట్ జేఎస్ లో ఇలా HTML ఎలిమెంట్ గానే రిటర్న్ చేస్తాం. ఈ రిటర్న్ చేసే ఎలిమెంట్ కి ఇది ఒక HTML ఎలిమెంట్ పేరు ట్యాగ్ లా అవైలబుల్ ఉంది. సో ఈ ఎలిమెంట్ కి మనం ప్రాప్ ని పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తాం? వీ కెన్ ఏబుల్ టు పాస్ ద ప్రాప్ విత్ రిలేటెడ్ టు అట్రిబ్యూట్ ఫార్మాట్ లో అయితే పాస్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఆ ప్రాపర్టీకి ఒక నేమ్ ని డిఫైన్ చేసి ఆ నేమ్ డిఫైన్ చేసిన దానికి మనం ఒక వాల్యూని కూడా ఇండికేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రాప్ వాల్యూ. వి కాల్ విత్ నేమ్ రిలేటెడ్ టు ప్రాప్ నేమ్ విత్ ప్రాప్ వాల్యూ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తో కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు మనం ఇలా HTML ఎలిమెంట్ కి ప్రాపర్టీస్ ని పాస్ చేస్తాం. ఈ పాస్ చేసిన ప్రాప్స్ ని యాక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో we can access any props inside from the components class to which the props is passed. సో మనం ప్రాప్స్ ని నాట్ ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కాదు, మనం ఎనీ క్లాస్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ కూడా మనం ఏం చేయొచ్చు, ప్రాపర్టీస్ ని పాస్ చేసిన ప్రాపర్టీస్ ని యాక్సెస్ కూడా చేయొచ్చు. అండ్ ద props can be accessed as so we have a syntax to access the props. So try to remember everybody. So the syntax to access the props is this dot props dot prop name. So you have to refer this syntax. మనం ప్రాపర్టీస్ ని పాస్ చేయాలంటే HTML ఎలిమెంట్ కి ఇలా అట్రిబ్యూట్ ఫార్మాట్ లో ప్రాసెస్ చేస్తాం. అండ్ ఈ పాస్ చేసిన ప్రాప్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ వీ షుడ్ హ్యావ్ టు యూస్ ది syntax related to what is the syntax name I given here. I given a syntax related to this dot props dot prop name. మనం ప్రాపర్టీకి ఏదో ఒక నేమ్ ని డిఫైన్ చేస్తాం కదా, డిఫైన్ చేసిన నేమ్ తో అయితే యాక్సెస్ చేస్తాం. సో మనం ప్రాప్ అనేది ఒక కైండ్ ఆఫ్ గ్లోబల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను, గుర్తుందా మీ అందరికి? ప్రాప్ ఈస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్ అని. సో ఇక్కడ దిస్ డాట్ ప్రాప్స్ ఉంది చూసారా, దిస్ డాట్ ప్రాప్స్ ఈస్ నౌన్ యాజ్ ఏ గ్లోబల్ ఆబ్జెక్ట్. what this dot prop syntax is nothing but this is nothing but a global ఆబ్జెక్ట్. సో ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ని పాస్ చేస్తాం. సో ఇక్కడ ప్రాప్ నేమ్ ఉంది కదా, దిస్ ప్రాప్స్ నేమ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ in that global object we consider this prop name as a different type of key. How we can consider this as, we consider this as a key గా కన్సిడర్ చేస్తాం. ఈ కీని బేస్ చేసుకునే డిఫరెంట్ వాల్యూస్ అనేవి యాక్సెస్ అవుతాయి. బికాస్ మీరు ఎవ్రీ టైం ప్రాప్స్ ని యాక్సెస్ చేయాలంటే గ్లోబల్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ డాట్ ప్రాప్స్ అనే సింటాక్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ దిస్ డాట్ ప్రాప్స్ సింటాక్స్ లో మనం కీ ప్రొవైడ్ చేస్తాం కదా, ఈ కీ అనేది అసలు డిఫైన్ అయిందా లేదా వెరిఫై చేస్తుంది. డిఫైన్ అయితే డిఫైన్ అయిన వాల్యూ రిలేటెడ్ కంటెంట్ ని మనకి రిజల్ట్ లో ప్రింట్ చేస్తుంది. ఒకవేళ డిఫైన్ కాకపోతే ఎంటీ రిజల్ట్ ఇస్తుంది. ఎవ్రీ టైం మీరు దిస్ డాట్ ప్రాప్స్ అని ఇచ్చినప్పుడు ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ అనేది కాల్ అయ్యి ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే మీరు యాక్సెస్ చేస్తున్న ఈ ప్రాప్ నేమ్ అనేది డిక్లేర్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. సో డిక్లేర్ అయితే ఆ డిక్లేర్ అయిన ప్రాప్ రిలేటెడ్ వాల్యూని అయితే మనకి రిజల్ట్ గా రిటర్న్ చేస్తుంది, లేదంటే కనుక ఎంటీ డేటా రిటర్న్ చేస్తుంది. ఎవ్రీ టైం మీరు ప్రాప్స్ ని యాక్సెస్ చేయాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ఏ క్లాస్ కాంపోనెంట్ ఆర్ ఏ ఫంక్షనల్ కాంపోనెంట్, వి యూస్ ది సింటాక్స్ రిలేటెడ్ టు దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ప్రాప్ నేమ్ అనే సింటాక్స్ యూస్ చేసి మనం బిల్డ్ చేస్తాం. హియర్ దిస్ డాట్ ప్రాప్స్ ఈస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ గ్లోబల్ ఆబ్జెక్ట్. ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏం వెరిఫై చేస్తుంది, ఎవ్రీ టైం మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ ప్రాప్ నేమ్ ఇస్తున్నాం కదా, ఈ ప్రాప్ నేమ్ అనేది డిఫైన్ అయిందా లేదా చెక్ చేస్తుంది.
డిఫైన్ అయితే డిఫైన్ రిలేటెడ్ వాల్యూ, డిఫైన్ కాకపోతే కనుక ఎంటీ రిజల్ట్ ని అయితే వెరిఫై చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాప్స్ ని పాస్ చేద్దాం. పాస్ చేసిన ప్రాప్స్ ని యాక్సెస్ చేయడానికి కూడా చూద్దాం. అది త్రూ క్లాస్ కాంపోనెంట్ లోనే యాక్సెస్ చేయొచ్చు, యాజ్ వెల్ as ఫంక్షనల్ కాంపోనెంట్ లో కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో హియర్ ఐ హావ్ ఎ కాంపోనెంట్ రిలేటెడ్ టు యాప్ కాంపోనెంట్ ఉంది. సో ప్రీవియస్లీ హియర్ వీ హావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ కోర్సెస్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. సో ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్ లో కనుక ఏ డేటాని కూడా రిటర్న్ చేయకపోతే డెఫినెట్లీ మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? వెబ్ పేజ్. డెఫినెట్లీ రిటర్న్ చేసినప్పుడు ఏదో ఒక డేటా రిటర్న్ చేయాలని చెప్పి ఎర్రర్ అయినా త్రో చేయొచ్చు, లేదంటే ఎంటీ వెబ్ పేజ్ అని ఇస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్, డివిజన్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం కాబట్టి ఎర్రర్ రాకపోవచ్చు, ఎంటీ వెబ్ పేజ్ వస్తుంది. సో ప్రీవియస్లీ మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ప్రాప్స్ ని మనం చెప్పాము ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ కైనా యూస్ చేయొచ్చా, ఓన్లీ ఫర్ ఫంక్షనల్ కాంపోనెంట్ గానే చెప్పుకున్నాము ప్రాప్స్ ని? ప్రాప్స్ కెన్ బి డిఫైన్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపోనెంట్, నాట్ ఓన్లీ ఫంక్షన్ కాదమ్మా, మీరు క్లాస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ మనకి ప్రాప్స్ తర్వాత స్టేట్స్ ఉంది. స్టేట్స్ మాత్రం స్పెసిఫిక్ కాంపోనెంట్స్ గా యూజ్ చేయాలి. ప్రాప్స్ అనేవి మీరు ఏ కాంపోనెంట్ లో డిఫైన్ చేసి ఏ కాంపోనెంట్ లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదు అంటే సేమ్ కాంపోనెంట్ లో డిఫైన్ చేసి సేమ్ కాంపోనెంట్ లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫంక్షన్ అవ్వచ్చు, క్లాస్ కాంపోనెంట్ అవ్వచ్చు. హియర్ దిస్ యాప్ ఈజ్ ఏ ఫంక్షనల్ కాంపోనెంట్. సో మనకి ప్రీవియస్ మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. హియర్ యూ సీ this first component. This first is a which type of component? See this first is a class. which is a class component. Suppose ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఫస్ట్ అనే కాంపోనెంట్ లో సంథింగ్ డేటా హ్యావ్ రైట్, వెల్కమ్ టు రియాక్ట్ ప్రాప్స్ అండ్ సంథింగ్ డేటాని అయితే రిటర్న్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ వెల్కమ్ టు రియాక్ట్ ప్రాప్స్ అని ఒక HTML ఎలిమెంట్, H1 హెడ్డింగ్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ యాప్ కాంపోనెంట్ లో ఏం చేయొచ్చు? ఈ కాంపోనెంట్ ని we can able to import the component, right? Import first from first అని ఇస్తున్నాను అండ్ రిటర్న్ చేస్తున్నాను పర్టికులర్ కాంపోనెంట్ ని HTML ఎలిమెంట్ గా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ అనే కాంపోనెంట్ లో డేటా జనరల్లీ ఏం రాస్తాం? ఒక ప్లెయిన్ టెక్స్ట్, సంథింగ్ లైక్ ఒక H1 ఎలిమెంట్ లో ఒక వెల్కమ్ టు రియాక్ట్ ప్రాప్స్ అని ఒక ప్లెయిన్ టెక్స్ట్ రాస్తాం, అది కూడా క్లాస్ కాంపోనెంట్ లో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కోడ్ ఒకసారి రన్ చేసి చూస్తే మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ స్పెసిఫిక్ డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. సో నేను ఇప్పుడు రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. టు స్టార్ట్ ది రియాక్ట్ స్క్రిప్ట్స్, వాట్ ఈస్ ద syntax we have to run the code? We have a space called npm space start అని ఒక కంటెంట్ కమాండ్ పాస్ చేస్తే మనకి రియాక్ట్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎప్పుడు కూడా index.html ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి కావాల్సిన సోర్స్ కోడ్ అంతా కూడా index.js, index.js కి యాప్ జేఎస్ కి ఇప్పుడు first.js అనే ఒక స్పెసిఫిక్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం చూస్తారు. See this. సో మనం జస్ట్ ఫస్ట్ కాంపోనెంట్ లో సంథింగ్ ఒక H1 ఎలిమెంట్ లో సమ్ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాం. సంథింగ్ అదే ప్లెయిన్ టెక్స్ట్ అయితే వెబ్ పేజ్ లో రిటర్న్ అయింది. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ టూ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ప్రాప్ ని పాస్ చేసి ఇంకొక స్పెసిఫిక్ కాంపోనెంట్ లో అదే ప్రాప్ ని యాక్సెస్ చేద్దామని చూస్తున్నాను. మెయిన్లీ ప్రాప్స్ ని మనం రియాక్ట్ లో ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్ ప్రాప్స్ టు ట్రాన్స్ఫర్ ది డేటా ఫ్రమ్ వన్ స్పెసిఫిక్ కాంపోనెంట్ టు అనదర్ స్పెసిఫిక్ కాంపోనెంట్ కి. ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్ లో ఇక్కడ నాకు ఒక ఎలిమెంట్ రిటర్న్ అయింది చూసారా? సో ఇట్ లుక్స్ లైక్ ఏ HTML ఎలిమెంట్, రైట్? సో ఈ HTML ఎలిమెంట్ నేను ప్రాప్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? How can I able to define? Prop name. So by using attribute Property. format లో డిఫైన్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్ అనేది యూజర్ డిఫైన్డ్ నేమ్ గా యూ కెన్ ఏబుల్ టు యాడ్ వాట్ ఎవర్ నేమ్ యూ నీడ్. సంథింగ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది అట్రిబ్యూట్ విచ్ రిలేటెడ్ టు నేమ్ అని ఒక స్పెసిఫిక్ అట్రిబ్యూట్ ఇచ్చి సమ్ వాల్యూ ని డిఫైన్ చేస్తున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు సమ్ LTE టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నాను. మీ రిక్వైర్మెంట్ లో ఎటువంటి ప్రాప్ ఏ వాల్యూని రిటర్న్ చేయాలో ఆ ప్రాప్ రిలేటెడ్ వాల్యూని అయితే డిఫైన్ చేయండి. ఇప్పుడు నేను ఈ HTML ఎలిమెంట్ ఇక్కడ రిటర్న్ చేస్తాను ఈ కాంపోనెంట్ లో డేటాని. ఇప్పుడు నీకు ఆ డేటా డిస్ప్లే ఏమైనా అవుతుందా? సీ హియర్, వెబ్ పేజ్ ఏమైనా డిస్ప్లే అవుతుందా? మీరు ప్రాప్ ని డిఫైన్ మాత్రమే చేశారు. డిఫైన్ చేసిన ప్రాప్ ని ఏం చేయాలి? డెఫినెట్లీ యాక్సెస్. టు యాక్సెస్ ది ప్రాప్, వాట్ ఈస్ ద సింటాక్స్ వి హావ్ టు యాక్సెస్ ద ప్రాప్? ప్రాప్ నేమ్ అని మనం సింటాక్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది? ఆ ప్రాప్ అనేది యాక్సెస్ అవుతుంది. చెక్ చేయండి. హియర్ ఆఫ్టర్ దిస్ H1 I just want to go for another H2 element. Something ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తుంది ప్రాప్స్ కదా. సో you have to access that in a expression format. So I'm going to use this dot props dot. What is the prop name I given there? I given a prop name called name అని ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు యాక్సెస్ చేసినప్పుడు ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ నేమ్ అనే కీ అనేది అసలు డిఫైన్ అయిందా లేదా వెరిఫై చేస్తుంది. డిఫైన్ అయితే డిఫైన్ అయిన పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూని అయితే ప్రింట్ చేస్తుంది. డిఫైన్ కాకపోతే ఎంటీ చూపిస్తుంది. చెక్ చేయండి. మనం తీసుకునే LTE టెక్స్ట్ సాఫ్ట్ అనే డేటా అనేది యాప్ కాంపోనెంట్ లో ప్రొవైడ్ చేస్తే ఆ యాప్ కాంపోనెంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఫస్ట్ కాంపోనెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కనిపిస్తుందా? LTE టెక్స్ట్ సాఫ్ట్ అనే స్పెసిఫిక్ టెక్స్ట్ ని. ఇప్పుడు ఈ దిస్ డాట్ ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ లో మనం ప్రాపర్టీస్ ని ఇన్వోక్ చేయాలంటే డెఫినెట్లీ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలని మీకు క్లారిటీ ఉందా? ఆబ్జెక్ట్ లో ఉండే ప్రాపర్టీస్ ని ఇన్వోక్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్పాను? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం.
మెంబర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ షుడ్ బి ఇన్వోక్డ్ బై యూజింగ్ దిస్ కీవర్డ్. మీరు దిస్ అనే కీవర్డ్ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ ఉండే ప్రాపర్టీస్ ని ఇన్వోక్ చేయగలుగుతామా? వీ కెనాట్. సో అందుకని చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్ కీవర్డ్ ప్రాప్స్ అనేది సింటాక్స్ టు యాక్సెస్ ది ప్రాపరేటెడ్ వాల్యూస్. సో యాక్సెస్ చేసిన ప్రాపరేటెడ్ వాల్యూ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు నేమ్ కాదు సమ్ అదర్ థింగ్ తో ఉంది. సపోజ్ కీ అనే స్పెసిఫిక్ కంటెంట్ నేను ఏమైనా డిఫైన్ చేశాను, కీ అనే ప్రాప్ నేమ్ ని నేను యాప్ కాంపోనెంట్ లో నేను No, ఏమని డిఫైన్ చేస్తాను? ప్రాప్ నేమ్ ని నేమ్ గా డిఫైన్ చేశాను. ఇప్పుడు ఈ దిస్ డాట్ ప్రాప్స్ అనే ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఈ కీ అనే నేమ్ తో అసలుకి ప్రాపర్టీ డిఫైన్ అయిందా లేదా చెక్ చేస్తుంది. డిఫైన్ అయితే డిఫైన్ రిలేటెడ్ ప్రాపర్టీ వాల్యూని ప్రింట్ చేస్తుంది. డిఫైన్ కాకపోతే ఇట్ విల్ రిటర్న్స్ ఎంటీ రిటర్న్ చేస్తుంది. ఏమైనా కన్సోల్ ఎర్రర్ త్రో చేస్తున్నామో చెక్ చేయండి. గో టు ఇన్స్పెక్ట్, గో టు కన్సోల్ హియర్. సో కన్సోల్ కూడా ఎటువంటి ఎర్రర్ త్రో చేయట్లేదు, బట్ వెబ్ పేజ్ ఏముంది? ఎంటీ డేటానే త్రో చేస్తుంది. సో రిమెంబర్ దట్ మీరు యాక్సెస్ చేసేటప్పుడు ఆ స్పెసిఫిక్ కీతో యాక్సెస్ చేస్తారు కదా, ఆ కీ అనేది డిఫైన్ అయిందా చెక్ చేయండి. ఆ డిఫైన్ అయ్యే కీ ఎలా తీసుకున్నాం మనం? ఆ HTML ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ గా తీసుకున్నాం. ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. స్పెసిఫిక్ గా నేమ్ అని ఒక అట్రిబ్యూట్ యాడ్ చేశాను. ఓన్లీ వన్ అట్రిబ్యూట్ యాడ్ చేసుకోవచ్చు ఒక HTML ఎలిమెంట్ కి. మోర్ దెన్ వన్ అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. more than once. మోర్ దెన్ వన్ తీసుకోవచ్చు. మోర్ దెన్ వన్ తీసుకొని చెప్తాను. అలానే ఇప్పుడు మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఒక అట్రిబ్యూట్ ఒక HTML ఎలిమెంట్ డిఫైన్ చేసినప్పుడు ప్రాప్స్ ని కూడా ఏం చేయొచ్చు మనం? స్పెసిఫిక్ గా మోర్ దెన్ వన్ ప్రాప్స్ ని తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ నేను స్పెసిఫిక్ గా మీకు 2 కాంపోనెంట్స్ చెప్పాను. సో యాప్ అని ఒక కాంపోనెంట్ ఉంది, ఫస్ట్ ఒక కాంపోనెంట్ ఉంది. ఇలా కాకుండా మనకి సమ్ అదర్ 10 కాంపోనెంట్స్ ఉండొచ్చు. 10 కాంపోనెంట్స్ కి షేర్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు వస్తాయి అప్కమింగ్ లో. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ప్రాప్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ కోడ్ ని స్టార్ట్ చేయడానికి మనకి కంటెక్స్ట్ API అని ఒక కోడ్ ఉంది. ఆ కంటెక్స్ట్ API కూడా యూజ్ చేస్తారు జనరల్లీ పీపుల్. బట్ మోస్ట్లీ మెయిన్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ నుంచి ఏదైనా సమ్ అదర్ కాంపోనెంట్ లో డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్లీ వీ షుడ్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ప్రాప్స్ కాన్సెప్ట్ ఓన్లీ. సో ప్రాప్స్ ని ఇప్పుడు కూడా మనం యాప్ కాంపోనెంట్ లో రిటర్న్ అయ్యే డేటాకి ఎలా రిటర్న్ చేస్తుంటాం? ఎవ్రీ టైం వి రిటర్న్ విత్ నేమ్ రిలేటెడ్ టు Attribute form. సో మనం అట్రిబ్యూట్స్ ఫార్మాట్ లో రిటర్న్ చేసుకుంటాం. సో అట్రిబ్యూట్ ఫార్మాట్ లో రిటర్న్ చేయొచ్చు. అదే ఫంక్షనల్ కాంపోనెంట్ కి అయితే త్రూ పారామీటర్స్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని మూవ్ అవ్వండి. ఇప్పుడు నేను పాస్ చేసిన ప్రాప్స్, యాక్సెస్ చేసుకున్న ప్రాప్స్, ఆల్ ద థింగ్స్ అన్ని కూడా సేమ్ కాంపోనెంట్ లో చేశానా, డిఫరెంట్ కాంపోనెంట్స్ లో చేసామంటే ఏం చెప్తారు? టెల్ మీ. నేను పాస్ చేసిందేమో app.js అనే ఫైల్లో ఉన్న యాప్ అనే ఫంక్షనల్ కాంపోనెంట్ లో నేను ప్రాప్స్ ని ఒక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ గా రిటర్న్ అయిన ఎలిమెంట్ కి డిఫైన్ చేశాను. ఆ డిఫైన్ చేసిన ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూని ఏ కాంపోనెంట్ లో యాక్సెస్ చేశాను? సమ్ అదర్ కాంపోనెంట్ అయిన ఫస్ట్ అనే క్లాస్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేశాను. ఇలా మీరు డేటాని ట్రాన్స్ఫరింగ్ అనేది వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్ క్లియర్ గా తెలియడం కోసం చెప్పాను ఇలాగా. లేదు అనుకుంటే సమ్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ ని సేమ్ కాంపోనెంట్ లో డిఫైన్ చేస్తారు, సేమ్ కాంపోనెంట్ లో యాక్సెస్ కూడా చేస్తారు. ఏం చేస్తారు? ప్రాపర్టీస్ ని సేమ్ కాంపోనెంట్ లో డిఫైన్ చేసి సేమ్ కాంపోనెంట్ లో ఏం చేస్తారు? యాక్సెస్ కూడా చేస్తారు. వాటిని ఏమని కాల్ చేస్తామంటే we call with a name called default props. What we call with a name called default props. Default props అంటే ఏమవ్వాలి? యాక్సెసింగ్ యాజ్ వెల్ as డిఫైనింగ్ యాక్సెసింగ్ రెండు సేమ్ కాంపోనెంట్ లో జరిగితే కనుక దట్ ఈస్ కాల్ యాజ్ ఎ డిఫాల్ట్ ప్రాప్స్. చెక్ దిస్. ఇప్పుడు app.js లో నేను ఇప్పుడు ఈ నేమ్ అనే స్పెసిఫిక్ కీ రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రాప్స్ ని కూడా యాక్సెస్ చేయట్లేదు. సో ఇక్కడ మనం ఏమైనా ప్రాప్స్ ని డిఫైన్ గానీ యాక్సెస్ గానీ ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ లో ఏమైనా రిలేషన్ ఉందా యూస్ చేయడానికి? సీ హియర్. Sir. లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ కాంపోనెంట్ లో ఏం చేస్తాను? ప్రాప్ ని పాస్ చేస్తాను అండ్ అలానే సేమ్ కాంపోనెంట్ లో అదే ప్రాప్ ని ఏం చేద్దామని ట్రై చేస్తాను? ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ ది సేమ్ కాంపోనెంట్. సో ఇప్పుడు నా కాంపోనెంట్ నేమ్ ఉంది. వాట్ ఈస్ మై కాంపోనెంట్ నేమ్? మై కాంపోనెంట్ ఈస్ ఫస్ట్. ఈ ఫస్ట్ అనే కాంపోనెంట్ అంటే కోడ్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది? సో హియర్ ఇట్ ఈస్ స్టార్ట్స్, హియర్ ఇట్ ఈస్ ఎండ్స్, రైట్? సో నాకు థర్డ్ లైన్ లో స్టార్ట్ అయితే 13th లైన్ లో ఎండ్ అవడం కనిపిస్తుంది ఆ పర్టికులర్ లైన్ రిలేటెడ్ కోడ్. ఎవ్రీవన్. సో కాంపోనెంట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత బిఫోర్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్ అయినా తీసుకోవచ్చు. నేను డిఫాల్ట్ ప్రాప్స్ ని యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి సో మీరు ఎండ్ లో క్రియేట్ చేసినా పర్లేదు, స్టార్టింగ్ లో తీసుకున్నా పర్లేదు డిఫాల్ట్ ప్రాప్స్. సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్ ది డిఫాల్ట్ ప్రాప్స్. సో ఐమ్ యూజింగ్ ది కమాండ్ కాల్ default props అని ఇస్తున్నాం. To access the default props we have a syntax called. So what is the component name here? What is our component name? First. Sir. Our component is first. First with you have to give the default props. So you have to give the default props and it's so you have to write the content in a expression format. So here you need to build a different type of keys and values object oriented format lo build cheyandi. So meek ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ సంథింగ్ నేమ్ సమ్ వాల్యూ ఐ టేకెన్ యాస్ డిఫాల్ట్ ప్రాప్స్ అని ఇస్తున్నాను. ఒక పర్టికులర్ వాల్యూ ఇచ్చాను. ఇలాంటి వాల్యూస్ మీరు మోర్ దెన్ వన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా మనం డిఫాల్ట్ ప్రాప్స్ ని డిఫైన్ చేస్తాం. ప్రీవియస్లీ HTML ఎలిమెంట్ కి ఇచ్చేసాం కదా, ఇప్పుడు అలా ఇవ్వకుండా సేమ్ కాంపోనెంట్ ఏం చేస్తాను? కాంపోనెంట్ నేమ్ ని ఎక్స్టెండ్ చేసుకున్నాను డిఫాల్ట్ ప్రాప్స్ తో. దాన్ని డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అని మనకు తెలుసు కదా ప్రాప్స్ అనేది. సో ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో కీస్ అండ్ వాల్యూస్ ఫార్మాట్ లో కనిపిస్తుందా? మనం జనరలీ జావా స్క్రిప్ట్ లో కూడా చూసే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇలానే ఉంటాయా? మోస్ట్లీ
ప్రాపర్టీ Sir. కాలన్ వాల్యూస్ సెమీ కామా ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవాలి కదా, ఇంకొక కీ ఇంకొక వాల్యూ కూడా తీసుకోవాలంటే కామాతోనే సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఈ డిఫాల్ట్ ప్రాప్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఏస్ ద వే మనం నార్మల్ ప్రాప్స్ ని ఎలా అయితే యాక్సెస్ చేస్తామో సేమ్ అదే వేరే యాక్సెస్ చేయండి బై యూజింగ్ దిస్ డాట్ props dot what is my prop name here. I define a prop name as నేమ్ అని ఇచ్చాను. మీరు నేమ్ అనే కాదు, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, అలాంటివి మోర్ దెన్ వన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు యాక్సెసింగ్ జరగండి. హియర్ యు సీ మనకు ఒక కంపైల్ విత్ ఎర్రర్ అని వస్తుంది. అది ఫస్ట్ డాట్ చేస్తున్నా. టైప్ ఇన్స్టాటిక్ క్లాస్ ప్రాపర్టీ డిక్లరేషన్ అని ఉంది. సెర్చ్ ఫర్ ద కీవర్డ్స్ లెర్న్ అని చెప్పి. సో 17th లైన్ లో సమ్ ఎర్రర్ ఉంది. హియర్ దిస్ ఈస్ ద 17th లైన్, రైట్? హియర్ యు సీ. సో నేను ఇక్కడ డిఫాల్ట్ ప్రాప్స్ ని నార్మల్ గా బిల్డ్ చేశాను కదా. గో ఫర్ ది camel case syntax. సో సేవ్ ది ఫైల్, రిఫ్రెష్ ది యాప్ కంటెంట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సెస్ అవ్వడం కనిపిస్తున్న డిఫాల్ట్ ప్రాప్స్ అనే ఒక స్పెసిఫిక్ టెక్స్ట్. హియర్ యు సీ డిఫాల్ట్ ప్రాప్స్ అనే ఒక స్పెసిఫిక్ Yes, sir. టెక్స్ట్ అనేది యాక్సెస్ అవుతుందా? ప్రీవియస్లీ మీరు డిఫాల్ట్ ప్రాప్స్ లేకుండా నార్మల్ ప్రాప్స్ తీసుకొని ఒక ప్రాప్ ని HTML ఎలిమెంట్ అట్రిబ్యూట్ గా డిఫైన్ చేసి యాక్సెస్ చేయడం మీకు క్లారిటీ వచ్చింది. సిమిలర్లీ అదే వేలోనే నేను ఒక ప్రాప్ తీసుకున్నాను, అది కూడా సేమ్ కాంపోనెంట్ లో ప్రాప్ ని డిఫైన్ చేసి అదే కాంపోనెంట్ లో సేమ్ ప్రాప్ ని ఏం చేశాను, నేను యాక్సెస్ కూడా చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ది డిఫాల్ట్ ప్రాప్స్. డిఫాల్ట్ ప్రాప్స్ అనేది camel case syntax ని అప్రోచ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాప్స్ అనేవి మ్యూటబుల్ అని చెప్పానా, ఇమ్యూటబుల్ అని చెప్పానా? జనరల్లీ Immutable, sir. సో ఇమ్యూటబుల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న డేటాని మనం ఏమైనా చేంజ్ చేయగలమా? ఇక్కడ డిఫాల్ట్ ప్రాప్స్ అని ఒక టెక్స్ట్ రిటర్న్ అయింది కదా, ఈ రిటర్న్ అయిన డేటాని చేంజ్ చేసుకోగలమా అంటే వీ కెనాట్ చేంజ్ మా, బికాస్ ప్రాప్స్ అనేవి ఎలా ఉంటుంది, ప్రాప్స్ ట్రాన్స్ఫర్ చేసే డేటా అంతా కూడా ఎవ్రీ టైం ఇమ్యూటబుల్ గా ఉంటుంది, మ్యూటబుల్ గా ఉంటుంది. మ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటా నీవు కావాలి అనుకుంటే కనుక గో ఫర్ ది స్టేట్స్. మ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ కావాలి అంటే స్టేట్స్ అనే థింగ్స్ యూస్ చేసుకొని మీరు బిల్డ్ చేయొచ్చు. బట్ మనం ప్రాప్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే ఏమవుతుంది, డెఫినెట్లీ ఇమ్యూటబుల్ డేటానే మనం జనరేట్ చేస్తాం. ఎయిదర్ మీరు అది నార్మల్ ప్రాప్స్ యూస్ చేసి యాక్సెస్ చేసినా, డిఫాల్ట్ ప్రాప్స్ యూస్ చేసి యాక్సెస్ చేసినా సరే సిమిలర్ రిజల్ట్సే వస్తాయి. ఇప్పుడు నేను ప్రాప్స్ ని యాక్సెసింగ్ అండ్ డిఫాల్ట్ ప్రాప్స్ ని పాస్ చేసింది అన్ని కూడా ఏ కాంపోనెంట్ లో పాస్ చేశాను, ఇవన్నీ కూడా మోస్ట్లీ Class component. క్లాస్ కాంపోనెంట్ లో నేను యాక్సెసింగ్ యాజ్ వెల్ as డిఫైనింగ్ రెండు చేసుకున్నాను. బట్ మోస్ట్లీ మనం క్లాస్ కాంపోనెంట్ అనే కాదు, ఇంకా ఏ కాంపోనెంట్ లో తీసుకోవచ్చు సేమ్ థింగ్స్ ని. డిఫాల్ట్ ప్రాప్స్ అవచ్చు, నార్మల్ ప్రాప్స్ అవచ్చు. యూ కెన్ ఏబుల్ టు అప్లై దట్ ఫర్ ఏ ఫంక్షనల్ కాంపోనెంట్ Okay. ఆల్సో. సో హియర్ యూ సీ పాస్ ప్రాప్స్ టు ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో యాక్సెసింగ్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం సింటాక్స్ చేంజ్ ఉంటుంది. మనకి క్లాస్ అంటే సమ్ ఫీచర్స్ మీకు ఏం తెలుసు క్లాస్ గురించి? క్లాస్ కాంపోనెంట్ అంటే ఫీచర్ ఏముంటుంది? రెండర్ Under ఫంక్షన్ ఉంటుంది, function ఉంటుంది. కన్స్ట్రక్టర్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ మీకు నెక్స్ట్ స్టేట్ లో వస్తుంది. నెక్స్ట్ స్టేట్ అని ఉంది, అది కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ లోనే. స్టేట్ కూడా మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్, స్టేట్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ అనేవి ఫంక్షనల్ కాంపోనెంట్ ఉండవు. అండ్ క్లాస్ కాంపోనెంట్ ని నువ్వు స్పెసిఫిక్ గా ఒక లైబ్రరీ నుంచి యాడ్ చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేస్తాం. వాట్ ఈస్ దట్ లైబ్రరీ? రియాక్ట్ అనే లైబ్రరీలో ఉన్న కాంపోనెంట్ క్లాస్ నుంచి నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అదే నువ్వు ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అంటే ఈ లైబ్రరీస్ క్లాసెస్ ఏమైనా అవసరం ఉంటుందా మనకి? టెల్ మీ. నో నీడ్ ఆఫ్ Sir. ఎనీథింగ్, రైట్? సో మనకి ఎటువంటి థింగ్స్ మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా మనం యాక్సెసింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమని చెప్తున్నాను అంటే ఎవ్రీ టైం ఆల్ ది సిచ్యువేషన్స్ లో మనం క్లాస్ నే డిపెండ్ అవ్వం. సమ్ టైమ్స్ మనం ఫంక్షనల్ కాంపోనెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో నేను ఫస్ట్ అనే కాంపోనెంట్ అనేది ఒక క్లాస్ కాంపోనెంట్ ఉంది కదా. ప్రీవియస్లీ మనం ఏమైనా ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేసామా? వి క్రియేటెడ్ ఎనీ ఫంక్షనల్ కాంపోనెంట్? yesterday we created a component. So this is the component, right? So what is this? This is a class component or a functional component? See what Functional this is? component. It's a functional component. ఇప్పుడు ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ లో సమ్ కోర్సెస్ డేటా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కోర్సెస్ డేటాని ఇక్కడ యాప్ కాంపోనెంట్ లో యాడ్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్ కోర్సెస్ ఫ్రమ్ కోర్సెస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సమ్ డేటాని రిటర్న్ చేయండి, సంథింగ్ కోర్సెస్. నువ్వు కోర్సెస్ లో ఏమీ డేటా రిటర్న్ చేయలేదు కాబట్టి డెఫినెట్లీ ఏమొస్తుంది, ఎంటీ డేటానే షో చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్రాపర్టీని ఈ యాప్ కాంపోనెంట్ లో డిఫైన్ చేసిన కంటెంట్ ని ఇప్పుడు ఈ కోర్సెస్ అనే ఫంక్షనల్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేస్తాను. సి ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లో మనం ఎలా డిఫైన్ చేస్తాం ప్రాప్ ని? హౌ వి ఆర్ ఏబుల్ టు డిఫైన్ ద ప్రాప్ ఇన్ యాప్ దిస్ యాప్ Attribute. కాంపోనెంట్? మనం Courses కి అట్రిబ్యూట్స్ attribute. ఫార్మాట్ లో ఇవ్వాలి, ఎందుకంటే మనం రిటర్న్ చేస్తుంది ఏంటిది, ఒక రియాక్ట్ ఎలిమెంట్ ని HTML ఎలిమెంట్ గా రిటర్న్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కోర్సెస్ అనే కాంపోనెంట్ కి మీకు ఏవైతే డేటా కావాలో డేటాని అయితే ప్రొవైడ్ చేయండి. సంథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్స్ అని ఇస్తున్నాను. ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ నేమ్ ఐ టేకెన్ సబ్జెక్ట్స్ అని ఇస్తున్నాను. ఈ సబ్జెక్ట్స్ అనే పర్టికులర్ థింగ్ కి ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది సంథింగ్ రిలేటెడ్ టు రియాక్ట్ JS అని ఒక స్పెసిఫిక్ వాల్యూ యాజ్ వెల్ as జావా స్క్రిప్ట్ అని ఒక స్పెసిఫిక్ వాల్యూని అయితే డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని సబ్జెక్ట్స్ అనే అట్రిబ్యూట్ కి ఇచ్చాను, యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తాను. సో ట్రై ద కంటెంట్, హౌ వి ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ప్రాప్స్. ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లోనే బిల్డ్ చేయాలి. వాట్ ఈస్ ద సింటాక్స్ టు యాక్సెస్ ది ప్రాప్స్? బై యూజింగ్ This dot prop. this dot props dot Dot prop name. property. అంతేనా?
దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ప్రాపర్టీ నేమ్. సో మనం ఏదైతే ప్రాపర్టీ నేమ్ తో డిఫైన్ చేస్తామో ఆ ప్రాపర్టీ నేమ్ తో మనం ఏం చేయడానికి ట్రై చేస్తాం, యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేస్తుంది ఏ కాంపోనెంట్ ఇది చెప్తారా, విచ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ దిస్ ఇస్? ఫంక్షనల్ కాంపోనెంట్. ఇట్స్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ కి అయితే మీరు ప్రాప్స్ ని ఎలా పాస్ చేయాలని తెలుసు, ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇది కోర్సెస్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ కదా, ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ డైరెక్ట్ గా ఇక్కడ మీరు ప్రాప్స్ అనే సింటాక్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చి డైరెక్ట్ గా మనం దిస్ అనే కీవర్డ్ స్కోప్ అవసరం లేదు మనకి. ప్రాప్స్ డాట్ వాట్ ఈస్ ద ప్రాప్ నేమ్ వి Subject. గివెన్ దేర్, సబ్జెక్ట్స్ అని ఇచ్చాము. సో చెక్ ద రిజల్ట్. సో మనం అవుట్పుట్ ప్రింట్ చేస్తే మళ్ళీ మనం తీసుకున్న ఆ 2 థింగ్స్ అనేవి అవైలబుల్ అవడం కనిపిస్తుందా, రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది. Sir. సో ఇక్కడ డేటాని మనం ఏమైనా డైరెక్ట్ గా కోర్సెస్ కాంపోనెంట్ లో బిల్డ్ చేస్తామా ఈ రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్ అనే టెక్స్ట్ ని? టెల్ మీ. వి డిడ్ంట్ డూ దట్. మనం ఏం చేసాం, ఒక ప్రాప్ గా డిఫైన్ చేసిన ప్రాప్ ని యాక్సెస్ చేయడం అర్థమవుతుందా? అది మనం ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి నేను ఏ కీవర్డ్ స్కోప్ తీసుకోలేదు, హెల్ప్. దిస్ కీవర్డ్ స్కోప్ హెల్ప్ తీసుకోలేదు, చూసారా? బట్ మనం ప్రీవియస్లీ ఏ కాంపోనెంట్ కి యూస్ చేసాం, ఫస్ట్ అనే కాంపోనెంట్ కి కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ అనే కాంపోనెంట్ నేను క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నేను ప్రాప్స్ ని పాస్ చేయడానికి నాకు ఏమైనా పాసిబుల్ ఛాన్స్ ఉందా ఆర్గ్యుమెంట్స్ గా పాస్ చేయడానికి? టెల్ మీ. రెండర్ అనేది కూడా ఫంక్షన్ కదా సార్? రెండర్ అనేది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ కదా, నేను ఓకే. క్రియేట్ చేసిన ఫంక్షన్ కాదు కదా. ఇప్పుడు Yes, sir. కోర్సెస్ అనేది ఏంటిది, ఈ కోర్సెస్ అనే కాంపోనెంట్ ఏంటిది, మనం క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్ థింగ్ కదా. యూజర్ డిఫైన్ థింగ్స్ లో అయితే మనం యాక్సెస్ చేసుకోగలం. అదే ప్రీ డిఫైన్ థింగ్స్ లో అయితే మనం రెండర్ ఫంక్షన్ ఎటువంటి పారామీటర్స్ కూడా ప్రొవైడ్ చేయం కదా. ఓకేనా? Okay. ఇది రియాక్ట్ వాళ్ళు ఇచ్చిన థింగ్. ఈ రెండర్ ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు డేటా రిటర్న్ అవ్వాలి, క్లాస్ కాంపోనెంట్ లో డేటా రిటర్న్ అవ్వాలంటే రెండర్ అనే ఫంక్షన్ లేకుండా రిటర్న్ చేయలేదు. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఈ రెండర్ కోసమే నువ్వు క్లాస్ కాంపోనెంట్ ని రియాక్ట్ అనే లైబ్రరీలో ఉన్న కాంపోనెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేస్తావు. కాబట్టి నాకు క్లాస్ అనేది ఏంటంటే యాక్చువల్లీ విచ్ ఈస్ నథింగ్ బట్ మీరు క్లాస్ అనే కీవర్డ్స్ అసలు జావా స్క్రిప్ట్ లో మనం చూసాము మోస్ట్లీ ఎక్కడైనా క్లాస్ థింగ్, Oh, sir. బికాస్ దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉందా? క్లాసెస్, మెథడ్స్, సూపర్ క్లాసెస్ ఐడియా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి జావా స్క్రిప్ట్ లో మనం డిస్కస్ చేసుకోలేదు, ఎందుకంటే మనకి రియాక్ట్ అన్ని ES6 ఫీచర్స్. సో మనకి కన్స్ట్రక్టర్ టైప్ ఆఫ్ కోడ్ అంటున్నాను. ఎప్పుడైనా మనం జావా స్క్రిప్ట్ లో కన్స్ట్రక్టర్ అనే కోడ్ డిస్కస్ చేసుకున్నామా జావా స్క్రిప్ట్ లో? We didn't sir. discuss anywhere because మనం జావా స్క్రిప్ట్ కోర్ థింగ్స్ చూసాం, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, సమ్ ఎగ్జాంపుల్ చూసాం తప్ప ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్ చూడలేదు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్ బేస్ చేసుకుని రియాక్ట్ డెవలప్ చేశారు. కాబట్టి కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ మనకి క్లాస్ కాంపోనెంట్స్ లో అవైలబుల్ ఉంటాయి, ఫంక్షన్ ఉండవు. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కోడ్ మీరు ఎలా అయితే కోర్ థింగ్స్ బిల్డ్ చేస్తారో సిమిలర్ అదే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ప్రాప్స్ తీసుకున్నావు, సరే నేను ఇక్కడ దిస్ అనే కీవర్డ్ యూస్ చేయకుండా ఎందుకు యాక్సెస్ చేసుకున్నాను అంటే ఇక్కడ నాకు ఎటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్ గా మనకి కన్సిడర్ చేయదు, ఇది ఒక ఆర్గ్యుమెంట్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు డిఫైన్ చేసిన ఈ ప్రాప్ నేమ్ ని సో మనం తీసుకున్న ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి మనకి దిస్ అనే కీవర్డ్ స్కోప్ లేకుండానే మనం డేటాను యాక్సెస్ చేసినా సరే ఏ కాంపోనెంట్ లో యాక్సెస్ అవుతుంది, ఇట్ కెన్ యాక్సెస్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఫంక్షనల్ కాంపోనెంట్ లో యాక్సెస్ అవుతుంది, అది ఏ కాంపోనెంట్ అయినా సరే. సో మీరు ఫంక్షనల్ కాంపోనెంట్ లో దిస్ అనే కీవర్డ్ స్కోప్ లేకుండానే తీసుకోవచ్చు, ఎందుకంటే దిస్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫార్మాట్ లో కన్సిడర్ చేయకుండా అది మనకు ఒక ఫంక్షన్ ఫార్మాట్ లో త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం పాస్ చేస్తున్నామని చెప్పి రియాక్ట్ ట్రీట్ చేసుకుంటుంది. సో మనకు దిస్ కీవర్డ్ అనే స్కోప్ లేకుండానే ఫంక్షనల్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఫంక్షనల్ కాంపోనెంట్ లో ప్రాప్ ని సమ్ అదర్ కాంపోనెంట్ లో పాస్ చేసి యాక్సెస్ చేసాం కదా. సేమ్ ఇప్పుడు అదే కంటెంట్ మనం ఇప్పుడు అనదర్ కాంపోనెంట్ లో తీసుకోకుండా సేమ్ కాంపోనెంట్ లో ప్రాప్స్ ని పాస్ చేసి యాక్సెస్ చేయడానికి ఏమని కాల్ చేస్తున్నాం మనం ప్రీవియస్లీ, వి కాల్ విత్ నేమ్ రిలేటెడ్ టు డిఫాల్ట్ ప్రాప్స్ అంటాం. సో ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ ప్రాప్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం, వాట్ ఈస్ అవర్ కాంపోనెంట్ నేమ్? అవర్ కాంపోనెంట్ నేమ్ ఇస్ courses dot default props. Default props are equals to it's an object. So here are this object, you can able to add whatever the things you need, something related to some title అని ఇస్తున్నాను. సో some title, something related to welcome to React JS default props for which component we define this props for functional component అని ఒక స్పెసిఫిక్ డేటాని అయితే రిటర్న్ చేసుకుంటున్నాను నేను. సో return this data. How to access this content? Directly props dot prop name. What is the prop name? We given a prop called title. Check the result. So welcome to React JS default props for functional component అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ప్రాప్ ని డిఫైన్ చేస్తాను అంటే ఏం చెప్తారు? How many props I defined here? How many things? Only one prop తీసుకున్నాను. Only how many props I defined here? Only one prop ని డిఫైన్ చేస్తాను. ఆ డిఫైన్ చేసిన ప్రాప్ రిలేటెడ్ కంటెంట్ ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ మనం తీసుకునేది వన్ ప్రాపే ఉండదు, మా రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా మోర్ దెన్ వన్ ప్రాప్ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇది క్లియర్. అండ్ ఇప్పుడు మనం క్లాస్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేసినప్పుడు దిస్ డాట్ ప్రాప్స్ ఏమని చెప్పాను,
గ్లోబల్ ఆబ్జెక్ట్ గా చెప్పాను. బట్ ఇక్కడ నేను దిస్ అనే కీవర్డ్ యూజ్ చేయట్లేదు కదా. మనకి ఇక్కడ ఎవరు గ్లోబల్ ఆబ్జెక్ట్ అవుతారంటే ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ గా ఒకరిని పాస్ చేసాం. సో వాట్ వి పాస్డ్ హియర్ ఫర్ ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్ కోర్సెస్ కాంపోనెంట్ ప్రాప్స్. ప్రాప్స్ ని పాస్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ ప్రాప్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? దిస్ ప్రాప్స్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ గ్లోబల్ గ్లోబల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఈ ప్రాప్స్ అనే కాన్సెప్ట్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గ్లోబల్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఫంక్షనల్ కాంపోనెంట్. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ కి ఇది ఒక గ్లోబల్ ఆబ్జెక్ట్ గా అయితే ట్రీట్ చేస్తుంది. ఓకేనా? సో రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రాప్ ని తీసుకొని ఆ ప్రాప్ రిలేటెడ్ కంటెంట్ ని బిల్డ్ చేస్తూ వచ్చాం. బట్ ఇలా తీసుకోవడం కన్నా మనం ప్రాప్ యూస్ చేసి ఇది కూడా డేటా అనేది మ్యూటబుల్ డేటానా ఇమ్యూటబుల్ డేటానా? దిస్ వన్ ఇస్ ఆల్సో మ్యూటబుల్. సో ఇట్స్ ఆల్సో ఇమ్యూటబుల్ డేటా. మనం చేంజ్ చేయలేం. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పేజ్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంటరాక్షన్స్ ఛాన్సెస్ ఏమీ లేవు. బట్ మన స్టేట్ తీసుకుంటే డెఫినెట్లీ డేటా ఇంటరాక్షన్స్ అవుతాం. సో అలాంటి డేటాను అప్డేట్ చేయొచ్చు. బట్ ప్రాప్స్ లో ఉన్న డేటాను మనం అప్డేట్ చేయలేం. సో ఇప్పుడు ఈ థింగ్స్ ని ఇలానే మనం ప్లెయిన్ గా లీవ్ చేస్తుంటాం. ఆ లీవ్ చేసే డేటా ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ గా యూజర్ రిప్రజెంట్ చేయడానికి ప్రాప్స్ యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాప్స్ అనేది ఒక ప్రాప్ తీసుకొని ప్లెయిన్ టెక్స్ట్ గా జనరేట్ చేయడం కన్నా కొంచెం ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ లో బిల్డ్ చేయడం కోసం సో ఐ వుడ్ లైక్ టు డిఫైన్ సమ్ ప్రాప్స్ ని డిఫైన్ చేసి వాటిని యాక్సెస్ చేస్తాను. యాక్సెస్ చేసేటప్పుడు కొంచెం కాంపోనెంట్ ఫార్మాట్ లో ఒక ప్రీ డిఫైన్ థింగ్ తో బిల్డ్ చేద్దాం అని చెప్పి మీకు కార్డ్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ గుర్తున్నాయా? బూట్ స్ట్రాప్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కార్డ్ సార్. అలైన్మెంట్స్. సో అటువంటి కార్డ్ అలైన్మెంట్స్ ని కార్డ్ అనే ఆ materialui.com అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి సోర్స్ కోడ్ కాపీ చేయొచ్చు. బట్ అలా కాకుండా మనకి తెలిసిన స్ట్రక్చర్ తో మనం కార్డ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మన స్టైల్ రిలేటెడ్ కోడ్ తో. ఒకసారి యూజర్ డిఫైన్ కార్డ్స్ ని రియాక్ట్ లో ఎలా బిల్డ్ చేస్తారు? అది కూడా ప్రాప్స్ కాన్సెప్ట్ యూస్ చేసి యాక్సెసింగ్ ఎలా ఉంటుందని చెప్దాం. ఓకేనా? సో దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రాప్స్ ని పాస్ చేద్దామని చూస్తున్నాను. వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు పాస్ ది ప్రాప్స్. సేమ్ కాంపోనెంట్ లో పాస్ చేసి యాక్సెస్ చేస్తే అవి ఏ టైప్ ఆఫ్ ప్రాప్స్ అవుతాయి? దోస్ ఆర్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ ప్రాప్స్ అవుతాయి. బట్ ఇప్పుడు నేను సేమ్ కాంపోనెంట్ లో పాస్ చేయకుండా సమ్ అదర్ కాంపోనెంట్ లో పాస్ చేసి యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు యాప్ అనే కాంపోనెంట్ లో ఆల్రెడీ కోర్సెస్ అనే కాంపోనెంట్ రిటర్న్ అయింది కదా. ఈ కోర్సెస్ అనే కాంపోనెంట్ కి మనం అట్రిబ్యూట్స్ ని ఓన్లీ వన్ ప్రొవైడ్ చేయొచ్చా? మోర్ దెన్ వన్ ప్రొవైడ్ చేయొచ్చా? జనరలీ we can able to provide only More one than attribute or more than one attribute. More than one thing provide చేయొచ్చు కదా. సో ఇక్కడ నేను కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది ప్రాజెక్ట్ టైటిల్. సో నేను టైటిల్ అని ఇస్తున్నాను. టైటిల్ అని ఒక పర్టికులర్ కీ తీసుకున్నాను. సమ్ వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో రియాక్ట్ జేఎస్ అని ఒక స్పెసిఫిక్ టైటిల్ అయితే అట్రిబ్యూట్ గా డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ సమ్ అదర్ వాల్యూ. సో హియర్ is there any mistake here? Remove this thing. Okay, it looks like this. Here I just want to define some property, something like title and a property తీసుకుంటున్నాను, some value assign చేస్తున్నాను, something like react js and a specific text తీసుకుంటున్నాను. Next after this I just want to go for some other thing, something like I would like to go for something like platform. So react js అనేది front end related thing back end related thing. This one is a which is Front related ends. to ఫ్రంట్ ఎండ్. సో నేను ఫ్రంట్ ఎండ్ ఒక టెక్స్ట్ కూడా తీసుకుంటాను. సో నెక్స్ట్ ఇలాంటి కంటెంట్స్ ఒక 3 to 4. నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ ఇమేజ్ ని కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇమేజ్ అనేది ఒక ప్లెయిన్ స్ట్రింగ్ గా నేను డిఫైన్ చేసుకోవచ్చా ఇమేజ్ ని? టెల్ మీ. ఇమేజ్ sir. మనం డిఫైన్ చేసుకోగలమా అంటే మనం ఇమేజ్ ని డిఫైన్ చేయలేం కదా. ఇమేజ్ ని మనం యాక్సెస్ సోర్స్ ఫార్మాట్ లో ఇస్తారు గుర్తుందో ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమేజ్ ని ప్రాప్ గా పాస్ చేయాలంటే ఆ ఇమేజ్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే కనుక మీ పర్టికులర్ ఫోల్డర్ లో అయితే అప్లై చేయండి ఒకసారి. Suppose I have some assets folder, some images I have. So I have an image related to any React image here. Here I have a React logo. Here I have a. So I'm copying that React picture. So React picture ని కాపీ చేసి మన ప్రాజెక్ట్ లో ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం? సో మై అప్లికేషన్ అనేది మన ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రీవియస్ అంటే అసెట్స్ ఉండేది కదా. బట్ ఇప్పుడు నేను అసెట్స్ తీసుకుంటే సోర్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది మీకు. డైరెక్ట్ గా ఈ సోర్స్ లో నేను ఆ పర్టికులర్ కంటెంట్ ని యాడ్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? రియాక్ట్ జేఎస్ లోగో అని కనిపిస్తుందా ఎవ్రీబడి? ఇప్పుడు నేను ఆ ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇంపోర్ట్ పర్టికులర్ పిక్ గా తీసుకుందాం. ఇంపోర్ట్ పిక్ ఫ్రమ్ ద ఫైల్ కాల్డ్ డాట్ స్లాష్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? రియాక్ట్ జేఎస్ లోగో డాట్ పిఎన్జి. నేను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను దాన్ని? రియాక్ట్ జేఎస్ లోగో డాట్ పిఎన్జి అనే ఫైల్ ని ఐ ఇంపోర్టెడ్ విత్ నేమ్ రిలేటెడ్ టు పిక్ అనే నేమ్ తో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ వాల్యూగా ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో తీసుకున్నాను. వాట్ ఈస్ ద థింగ్? ఐ టేకెన్ పిక్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది సంథింగ్ ట్రైనర్ అని ఇస్తున్నాను. సంథింగ్ లైక్ జాన్. ఇప్పుడు నేను హౌ మెనీ ప్రాప్స్ ఐ పాస్డ్ హియర్? హౌ మెనీ ప్రాప్స్?
4. సో నేను ఒక 4 తీసుకున్నాను. మీరు 4 అనే కాదు, మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా మల్టిపుల్ థింగ్స్ ని అయితే పిక్ చేయండి. సో ఓకే, మనం అట్రిబ్యూట్ ఫార్మాట్ లో తీసుకోవాలి. సో అందుకని ఎలా త్రో చేస్తుందో, సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ ఏ అట్రిబ్యూట్ ఫార్మాట్, రైట్? సో మనం డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఫార్మాట్ కాదు మనం ప్రొవైడ్ చేస్తుంది, వీ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ ఏ attribute format. So right, so I take in attribute format. Okay, now this one is clear, all of you. నేను ఒక కోర్సెస్ అనే కాంపోనెంట్ తీసుకున్నాను, దాంట్లో ఒక 4 ప్రాప్ ని అయితే అట్రిబ్యూట్ ఫార్మాట్ గా రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలి, నేను యాక్సెస్ చేసుకుంటాను. యాక్సెస్ చేద్దాం, ఏ కాంపోనెంట్ లో యాక్సెస్ చేద్దామని చూస్తున్నాం. ద కాంపోనెంట్ ఈస్ కోర్సెస్, రైట్? ఇప్పుడు కోర్సెస్ కాంపోనెంట్ లోకి వెళ్ళి ఈ డేటాను అంతా యాక్సెస్ చేద్దాం. యాక్సెస్ చేస్తున్నాను. హియర్ రిటర్న్ చేసేది ఇప్పుడు మోర్ దెన్ 1 ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి సి బ్రేసెస్, ఇందులో ఏం తీసుకోవాలి, డెఫినెట్లీ కన్సిడర్ పేరెంట్ ఎలిమెంట్. సో పేరెంట్ ఎలిమెంట్ గా డివిజన్ తీసుకున్నాను. దీంట్లో యాక్సెస్ చేసుకునేటప్పుడు నాకు 4 ప్రాప్స్ ఉన్నాయి. ఏమేమి ఉంది, టైటిల్ అనే ఒక ప్రాప్ ఉంది, ప్లాట్ఫామ్ అనే ఒక ప్రాప్, ఇమేజ్ అనే ఒక ఇమేజ్, ట్రైనర్ అనేది. ఇప్పుడు ఈ డేటాను అంతా యాక్సెస్ చేసుకుంటాను. అండ్ ఇమేజ్ అనేది అర్థమవుతుంది ఇక్కడ మీకు ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాను అనేది. మీరు యాక్చువల్లీ ఇమేజ్ అనేది ఇమేజ్ ట్యాగ్ లో సోర్స్ కి పాత్ ఇస్తారు, బట్ ఇక్కడ నేను ఇమేజ్ ని ఎలా తీసుకున్నాను, ప్రాప్ గా తీసుకున్నాను కాబట్టి, అట్రిబ్యూట్ గా తీసుకున్నాను కాబట్టి ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో పాస్ చేస్తాను. అండ్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో పాస్ చేసిన ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ ఇమేజ్ కి అలియాస్ నేమ్ ఏమి ఇచ్చాను, పిక్ అని ఒక నేమ్ ఇచ్చాను. మీకు నచ్చిన నేమ్ తో మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు వాటిలన్నింటినీ యాక్సెస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఆ పర్టికులర్ రియాక్ట్ చేసిన టైటిల్ ని యాక్సెస్ చేద్దామని చూస్తున్నాను. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి మనం ఇక్కడ దిస్ అనే కీవర్డ్ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? నో నీడ్, రైట్? సో డైరెక్ట్లీ ప్రాప్స్ డాట్ వాట్ ఈస్ మై ప్రాప్ నేమ్, ద ప్రాప్ నేమ్ ఈస్ టైటిల్ అనేది టైటిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ అనేది ఒక H3 ఫార్మాట్ లో డిఫైన్ చేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ ప్రాప్స్ డాట్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాట్ఫామ్ అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ H3, నెక్స్ట్ ఇంకొక ప్రాప్ ఏముంది నాకు, ఇమేజ్. నేను ఇమేజ్ ని రిప్రజెంట్ చేయాలి కదా. ఇక్కడ నువ్వు ఏదైతే డేటా రిటర్న్ చేస్తావో ఆ డేటా అయినా నీకు డిస్ప్లే అయ్యేది, నువ్వు యాక్సెస్ చేసుకున్న డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ ని మనం ఏ ఎలిమెంట్ లో రిప్రజెంట్ చేస్తే వ్యూ అవుతుంది, ఇమేజ్ ట్యాగ్ IMG. సో గుర్తుపెట్టుకోండి, మీరు యాక్సెస్ చేస్తుంది టెక్స్ట్ అనుకోండి, నార్మల్ ప్లెయిన్ ఎలిమెంట్స్ అయితే వచ్చేస్తుంది, బట్ నువ్వు తీసుకుంటుంది ఇమేజ్ అయితే ఏం చేయాలి, ఇమేజ్ ఎలిమెంట్. వీడియో అయితే వీడియో ఫార్మాట్, ఆడియో అయితే ఆడియో. ఇమేజ్ అనేది పెయిర్డ్ ట్యాగ్ గా మీకు తెలుసా, నాన్ పెయిర్డ్ ట్యాగ్ గా తెలుసా HTML లో? నాన్ పేరెంట్. ఇక్కడ మీరు నాన్ పేర్ గా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి, సెల్ఫ్ క్లోజింగ్ ఇవ్వాలి. మీరు నాన్ పేర్ గా ఇచ్చారనుకోండి ఎర్రర్ వచ్చేస్తుంది. రియాక్ట్ అనేది నాన్ పేర్ ట్యాగ్స్ ని కన్సిడర్ చేయదు, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ని కన్సిడర్ చేస్తుంది. సో మీరు సెల్ఫ్ క్లోజింగ్ ఇవ్వండి. ఇమేజ్ కి అట్రిబ్యూట్ ఏమి ఇస్తాం మనం, సోర్స్ ఇస్తాం కదా. ఈ సోర్స్ లో ఆ ప్రాప్స్ ని యాక్సెస్ చేయండి. సో ప్రాప్స్ డాట్ వాట్ ఈస్ ద ప్రాప్ నేమ్, ఇమేజ్. సో ఇమేజ్ పిక్ అనేది నువ్వు అక్కడ యాక్సెస్ చేసుకోండి. ఇక్కడ ప్రాప్స్ ని పాస్ చేయడానికి తీసుకుంది, నువ్వు తీసుకున్న ప్రాప్ నేమ్ ఏంటిది, ఇమేజ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? సో ఇమేజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ట్రైనర్, సంథింగ్ రిలేటెడ్ టు. సో ఆల్ ద థింగ్స్ అన్ని కూడా లోవర్ కేస్ లో రాస్తారు కదా, లోవర్ కేస్ లోనే బిల్డ్ చేస్తాం. అట్రిబ్యూట్స్ అని మనం HTML లోవర్ కేస్ లోనైనా బిల్డ్ చేసుకునేది. ఫైనల్లీ అగైన్ అనదర్ H1 I taken props dot specific value related to set trainer అనే ఒక డేటాను అయితే అసైన్ చేస్తాను. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. ఇప్పుడు 4 వాల్యూస్ అనేవి యాక్సెస్ అవుతాయి. రియాక్ట్ JS అనే ఒక టెక్స్ట్, జాన్ అనే ఒక డేటా, అండ్ ప్లాట్ఫామ్ అనేది సో P క్యాపిటల్ ఉంది ఇక్కడ. సో మనం చెక్ చేసుకుని మీరు చిన్న చేంజ్ ఇచ్చినా సరే ప్రాపర్ డేటా అనేది యాక్సెస్ కాదు. సో ఇక్కడ నాకు రియాక్ట్ JS అనే ఒక టెక్స్ట్, ఫ్రంట్ ఎండ్ అని ఒక స్పెసిఫిక్ ప్లెయిన్ టెక్స్ట్, ఒక ఇమేజ్ లోగో అండ్ రియాక్ట్ లోగో అండ్ ట్రైనర్ జాన్ అని ఉంది. ఇప్పుడు వీటిని నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక కార్డ్ ఫార్మాట్ లో తీసుకుందాం అని చూస్తున్నాను. అది డైరెక్ట్ గా రియాక్ట్ కాంపోనెంట్ యూస్ చేయకుండా నేను కొంచెం స్టైల్స్ యూజ్ చేసి బెటర్ గా బిల్డ్ చేద్దామని చూస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టైల్స్ అప్లై చేయాలంటే మనకి app.cs అనే ఫైల్ ఏమో యాప్ కాంపోనెంట్ కి, మనం సపరేట్ గా ప్రీవియస్లీ స్టైల్స్ యాడ్ చేయడానికి ఏమైనా ఫైల్ క్రియేట్ చేసుకున్నామా? వి క్రియేటెడ్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ styles.cs అనే ఫైల్ గుర్తుంది కదా. సో ఇక్కడ మై క్లాస్ నేమ్ మై కాంపోనెంట్ ఏ స్టైల్స్ లేవు కాబట్టి ఈ స్టైల్స్ ఉంచినా పర్లేదు, రిమూవ్ చేసుకుంటా కొత్తగా బిల్డ్ చేస్తాను, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు నేను స్టైల్స్ నేమ్ చేస్తాను అంటే ఈ కోర్సెస్ అనే కాంపోనెంట్ కైనా అప్లై చేయాల్సింది, రైట్? ఇక్కడ ఈ కోర్సెస్ అనే కాంపోనెంట్ లో డివిజన్ అనేది ఒక పేరెంట్ ఎలిమెంట్ గా తీసుకున్నాను కదా, ఈ డివిజన్ కి నేను స్టైల్స్ అప్లై చేస్తాను. డివిజన్ క్లాస్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. సో వాల్యూ యూ కెన్ ఏబుల్ టు గివ్ ఎనీ వాల్యూ, సంథింగ్ రిలేటెడ్ టు కోర్సెస్ అని ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, స్టైల్ క్లాస్ నేమ్ కోర్సెస్ అని ఇస్తున్నాను బికాస్ ఇట్స్ ఏ కోర్సెస్ కాంపోనెంట్. సో స్టైల్ ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ తీసుకుంటాను, నాట్ అన్ ఇష్యూ. మీరు స్టైల్ నేమ్ క్లాస్ నేమ్ కి అసైన్ చేసే వాల్యూ స్టార్టింగ్ క్యాపిటల్ లెటరే యూస్ చేయాలనే రూల్ ఉందా అంటే దెర్ ఈస్ నో రూల్ లైక్ దట్, రైట్? మనం వాల్యూని ఎలా అయినా ఇవ్వచ్చు, అప్పర్ కేస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, లోవర్ కేస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. సో కోర్సెస్ అనే కాంపోనెంట్ ఫార్మాట్ లోనే తీసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి హౌ టు యాక్సెస్ ద క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఎలా ఇండికేట్ చేస్తాం, క్లాస్ ని డాట్ తో ఇండికేట్ చేస్తాం, డాట్ కోర్సెస్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్సెస్ అనే ఈ పేరెంట్ ఎలిమెంట్ కి ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్ సమ్ విడ్త్ హియర్. ఫస్ట్లీ నేను ఒక విడ్త్ ఇస్తున్నాను, సంథింగ్ లైక్ అంటే ఎంటైర్ కాంపోనెంట్ మొత్తం, ఎంటైర్ ఆ 4 ఫీల్డ్స్ మొత్తానికి ఒక విడ్త్ ఇచ్చేస్తున్నాను, సంథింగ్ హైట్ కూడా ఇచ్చేస్తున్నాను.
సంథింగ్ ఒక హైట్ ఒక 500 పిక్సెల్ ఇస్తున్నాను. విడ్త్ ఏమో ఒక 300 పిక్సెల్ ఒక 400 పిక్సెల్ విడ్త్ ఇస్తున్నాను. 500 పిక్సెల్ హైట్ ఇస్తున్నాను. సంథింగ్ రిలేటెడ్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ కూడా డిఫైన్ చేస్తున్నాను. సో ప్యాడింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఒక 20 పిక్సెల్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ స్పేసెసా అవుట్ సైడ్ స్పేసెసా జనరలీ inside spaces. Next, I just want to define the border radius. Border hyphen radius ని డిఫైన్ చేస్తున్నాను. సో బోర్డర్ రేడియస్ అంటే కార్నర్స్ కర్వ్డ్ షేప్ కన్వర్ట్ అవుతాయి, ఐడియా ఉంది కదా. సో 10 పిక్సెల్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ షాడో థింగ్స్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన వేలో మీకు ఏ స్టైల్స్ అయితే కావాలో ఆ స్టైల్స్ బిల్డ్ చేయండి. సో హారిజెంటల్ 3 పిక్సెల్, వర్టికల్ 3 పిక్సెల్, షాడో బ్లర్ ఒక 3 పిక్సెల్, అండ్ ఆ షాడో కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బిల్డ్ చేయండి. సంథింగ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది బ్లాక్ కలర్. సో ఇలా కంటెంట్ బిల్డ్ చేస్తాను. నెక్స్ట్ ఇమేజ్ అనే ఎలిమెంట్ ఉంది, గుర్తుంది కదా, ఇమేజ్ ఐఎంజి. సో స్పెసిఫిక్ గా ఇమేజ్ అనే ట్యాగ్ తో ఉన్న ఎలిమెంట్ కి స్టైల్ అప్లై చేస్తున్నాను. స్పెసిఫిక్ ఇమేజ్ హియర్ ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్ స్టైల్ రిలేటెడ్ టు ఇమేజ్ కి విడ్త్ ఇస్తున్నాను. టోటల్ విడ్త్ 400 పిక్సెల్ ఇస్తే ఇమేజ్ విడ్త్ ఒక 300 పిక్సెల్ ఈజ్ ఎనఫ్. ఇమేజ్ కి కూడా మీరు హైట్ కూడా డిఫైన్ చేసుకోండి. 500 పిక్సెల్ నాకు ఒక 300 పిక్సెల్ హైట్ యాడ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? సో ఇక్కడ వీటిలో టెక్స్ట్ అలైన్మెంట్ కూడా తీసుకుందాం. టెక్స్ట్ అలైన్ సంథింగ్ వాల్యూ సెంటర్, సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫైన్ చేసుకోవచ్చు. ఏబుల్ టు డిఫైన్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ హియర్, సమ్ టీల్ కలర్. సో ఇప్పుడు ఈ స్టైల్స్ అని ఇక్కడ అప్లై చేయాలంటే పర్టికులర్ పేజ్ కి స్టైల్స్ నేమ్ చేయాలి మనం ఇక్కడ. ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ మనం స్టైల్స్ ని సమ్ అదర్ ఫైల్ అవసరం డైరెక్ట్ గా డాట్ స్లాష్ ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వండి, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. దిస్ వన్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్, రీఫ్రెష్ ది పేజ్. సో నేను తీసుకున్న కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉంది. కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేయడం కోసం కొంచెం స్టైల్స్ ఏం చేద్దాం. సంథింగ్ మార్జిన్ కూడా డిఫైన్ చేస్తున్నాను. సంథింగ్ మార్జిన్, ఏబుల్ టు యాడ్ మార్జిన్ యాజ్ సమ్ 20 పిక్సెల్. ఇంకా బాక్స్ షాడో ఉంది 3 పిక్సెల్ కాకుండా ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాను. 10 పిక్సెల్ 5 పిక్సెల్ సమ్ వాల్యూ. ఓకేనా, ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇంకా వర్టికల్ గా కూడా కన్వర్ట్ చేయాలనుకుంటే 10 పిక్సెల్. రీఫ్రెష్ ది పేజ్. ఓకే, సో ఇట్స్ లుక్స్ లైక్ దిస్. ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ కి కలర్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే we can able to change the color also, right? So text color I need some white. సో ఇంకా మనం ఈ ఇమేజ్ కి కూడా మనం స్టైల్స్ అప్లై చేయొచ్చా? ఇమేజ్ కి బోర్డర్ రేడియస్ సంథింగ్ రైట్ ఒక 10 పిక్సెల్. సో ఇలా మీకు నచ్చిన వేలో నచ్చిన కంటెంట్ ని బిల్డ్ చేయండి. రిఫ్రెష్ ది పేజ్. సో ఇమేజ్ కార్నర్స్ కూడా కర్వ్డ్ షేప్ అయినాయి. సో ఇప్పుడు ఒక కార్డ్ ని నేను బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కార్డ్ లో కార్డ్ హెడర్ గానీ, కార్డ్ బాడీ గానీ, కార్డ్ ఫూటర్ గానీ ఏమైనా క్రియేట్ చేసాం మనం ఇక్కడ? టెల్ మీ. సో వి డిడ్ంట్ టేక్ ఎనీథింగ్. సో డైరెక్ట్లీ మనం బిల్డ్ చేసుకున్నాం. మనకి ఏవైతే సిఎస్ఎస్ స్టైల్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ స్టైల్స్ ని బేస్ చేసుకుని మీకు ఎలా కావాలంటే అలా కంటెంట్స్ తో అప్లై చేయండి. మీకు బెటర్ స్టైల్స్ ఇంకా మీరు బెటర్ క్లారిటీతో బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అనేది ఏంటిది? మనం తీసుకున్న ప్రాజెక్ట్ నేమ్ కదా. ఇప్పుడు రియాక్ట్ జేఎస్ బిఫోర్ ప్రాజెక్ట్ నేమ్ యాడ్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ H1 ఉంది కదా, జనరలీ దిస్ H1 దిస్ వన్. సో దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు? దీనికి బిఫోర్ ప్రాజెక్ట్ అని ఇవ్వచ్చా? సంథింగ్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ప్రాజెక్ట్ నేమ్, రీఫ్రెష్ ది పేజ్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది. సో నెక్స్ట్ అది ప్లాట్ఫామ్ అని ఇస్తున్నాను. ప్లాట్ఫామ్ నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు హియర్ ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ ది ట్రైనర్. ఓకేనా, సో యాక్సెసింగ్ అవడం కనిపిస్తున్న డిఫరెంట్ డేటా. ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా ఈ ఫస్ట్ టూ ఉన్నాయి చూసారా, ప్రాజెక్ట్ నేమ్, ప్లాట్ఫామ్ అనే 2 టెక్స్ట్, వీటికి సెపరేట్ గా స్టైల్స్ కన్ఫిగర్ చేయగలరా? ఇన్లైన్ స్టైల్స్. మీకు ఇన్లైన్ స్టైల్స్ అనే కాదు, స్పెసిఫిక్ గా ఆ H1 ఎలిమెంట్ ఉంది కదా, H1 H3 వీటి వరకు సెపరేట్ గా అప్లై చేయండి. లేదు ఇక్కడ H1 కాకుండా ఇక్కడ H2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఎలిమెంట్ మీరు స్టైల్స్ అప్లై చేయగలరా? ఇక్కడ H2 ఇస్తే ఇక్కడ కూడా H2. ఓకేనా, స్పెసిఫిక్ స్టైల్స్ అప్లై చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక కంటెంట్ రిప్రజెంట్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది? పేజ్ కి అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది. మనం అలైన్మెంట్ చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను ఎన్ని కాంపోనెంట్స్ ని ఇక్కడ రిటర్న్ చేస్తానంటే ఏం చెప్తారు మీరు? దిస్ వన్. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ లో కోర్సెస్ అనేది ఒకటే రిటర్న్ చేస్తాను కదా. ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ నువ్వు ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడే, పాస్ చేసేటప్పుడు మోర్ దెన్ 1 రిటర్న్ చేస్తే 3 టైమ్స్ రిపీట్ అవుతుందా? ఓన్లీ 1 టైం అయినా? 3 టైమ్స్ రిపీట్ అవడం కనిపిస్తుందా ఎవ్రీవన్? 3 టైమ్స్. ఇప్పుడు 3 టైమ్స్ రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు నాకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు. ఒకటి జావా స్క్రిప్ట్ గాను, ఒకటి యాంగులర్ గాను, డిఫరెంట్ లోగోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ లెవెల్ కాదు, నాకు ఇన్లైన్ రావాలంటే ఏం చేసుకోవాలి నేను? స్టైల్స్
నాకు సైడ్ బై సైడ్ రావాలి అంటే డీఫ్లెక్స్ యూజ్ చేస్తారా? Flex. అది చేయగలరా కాన్సెప్ట్? ఎందుకనంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం దీనికి. అది కూడా ఇప్పటివరకు మనం తీసుకుంది ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ప్రాపర్‌ని పాస్ చేసి, ఫంక్షనల్ కాంపోనెంట్‌లోనే యాక్సెస్ చేశాను. అలా కాకుండా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్‌లో పాస్ చేసి, క్లాస్ కాంపోనెంట్‌లో యాక్సెస్ చేద్దాం. అవి 2 కూడా యూజర్ డిఫైన్డ్ అవ్వాలి. ఇప్పుడు యాప్ కాంపోనెంట్, కోర్సెస్ కాంపోనెంట్ 2 యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్సా? ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్సా దీస్ ఆర్? User యాప్ అనేది ప్రీ డిఫైన్డ్ predefined, కాంపోనెంట్. sir. యాప్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్‌లో ప్రాప్స్‌ని పాస్ చేశాను. ఒక యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్‌లో ఏం చేశాను? అదే ప్రాప్‌ని నేను యాక్సెస్ చేశాను. అలా కాకుండా ఒక యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్‌లో ప్రాప్‌ని పాస్ చేసి, ఇంకొక యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్‌లో ప్రాప్‌ని యాక్సెస్ చేయొచ్చు. అప్పుడు కొంచెం మల్టిపుల్ ప్రాప్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్తాను. ఓకేనా? ఇది ఒక క్లారిటీ వస్తుందా మీకు ఎలా బిల్ట్ అవుతాయి ప్రాప్స్ అనేవి? ఇక్కడ జస్ట్ ఒక Yes, బేసిక్ sir. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఉంటాయి. లేదు నేను అసలు ఇంత కోడ్ నేను బిల్డ్ చేయను. అసలు ఈ స్టైల్ కోడ్ నాకు అవసరం లేదు. నేను ఇంత క్రియేట్ చేసుకోలేను అనుకుంటే గనుక మనకి మెటీరియల్ యూఐ ఉంది. ఆ మెటీరియల్ యూఐ కాన్సెప్ట్ చెప్తాను. దాంట్లో మనకేముంటుంది? ఈ కార్డ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్‌కి సెపరేట్‌గా కోడ్ ఉంటుంది. మనం ఇంత స్టైల్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా డేటాను యాక్సెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ కోడ్ అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మనం యాక్సెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దిస్ వన్. మనం పాస్ Yes, చేస్తుంది sir. ఒక ఫంక్షనల్ కాంపోనెంట్‌కి మల్టిపుల్ ప్రాప్స్‌ని యాక్సెస్ చేయడం. హౌ టు యాక్సెస్ అండ్ పాస్ మల్టిపుల్ ప్రాప్స్ అని తీసుకోండి. ఓకేనా? బికాస్ మీరు ఒక కాంపోనెంట్ తీసుకున్నారంటే ఆ కాంపోనెంట్‌కి ఓన్లీ ఒక ప్రాపే ఉండదు. మల్టిపుల్ ప్రాప్ ఉంటుంది. అండ్ ఆ మల్టిపుల్ ప్రాప్ ఉన్నా సరే మల్టిపుల్ కాంపోనెంట్స్‌కి ఉండొచ్చు. సో మనం మల్టిపుల్ టైమ్స్ ఆ థింగ్స్‌ని ఏం చేయొచ్చు? రిపిటిషన్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ చాయిస్. ఓకేనా? దిస్ వన్. ప్రాప్స్‌ని ఇప్పుడు మీరు ఎనీ కాంపోనెంట్‌ని పాస్ చేయడం అర్థమవుతుందా ప్రాప్స్‌ని? ఎవ్రీబడీ. ప్రాప్స్ అనేవి Yes, ఇంపార్టెంట్. sir. డేటా ఫ్లోకి ఇవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. మనం ఇక్కడ 2, 3 కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. రేపు మీ ప్రాజెక్ట్‌లో 2, 3 కాంపోనెంట్సే కాదు మీ రిక్వైర్మెంట్‌లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో, మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు మీరు ఏ కాంపోనెంట్‌లో ప్రాప్‌ని పాస్ చేస్తారు? ఆ కాంపోనెంట్‌లో అసలు యాక్సెస్ చేసుకునే కాంపోనెంట్ రిటర్న్ అయిందా లేదా? చెక్ చేసుకొనే మీరు ఇంకో కాంపోనెంట్‌లో యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దిస్ వన్. Okay, sir. ట్రై టు బిల్డ్ మల్టిపుల్ కార్డ్స్ తీసుకోండి. ఒక 3-4 కార్డ్స్ తీసుకున్నవి సేమ్ లైన్‌లో వచ్చేలా ట్రై చేయండి. సో, రాకపోతే టుమారో చెప్తాను. బట్ అది సమ్ అదర్ ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఓకేనా? సో, స్టైల్ కోడ్ అనేది నేను ఇలా బిల్డ్ చేశాను కదా! అని చెప్పి మిమ్మల్ని ఇలానే బిల్డ్ చేయమని చెప్పను. మీరు ఇంకొంచెం బెటర్ యూఐని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ కంటెంట్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్స్ యాడ్ చేసుకుంటారా? ఏబుల్ టు యాడ్ ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారా? హోవరింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. ఎప్పుడు కూడా గుడ్ యూఐతో ఉన్న కంటెంట్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్టైల్ కోడ్ అనేది మనం ఎంత డిజైనింగ్ బెటర్‌గా ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్‌గా బిల్డ్ చేయొచ్చు. బికాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్ ప్రాసెస్‌లో యూఐని క్రియేట్ చేయొచ్చు కదా! సో, మీరు మీ ఓన్ స్టైల్స్‌తో బిల్డ్ చేయండి. అండ్ బిల్డ్ చేసే స్టైల్స్ హెవీగా బిల్డ్ చేయొద్దు. సింపుల్ యూఐనే బిల్డ్ చేయండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ.